విద్యుత్ డిమాండ్కు తగినట్టుగా సరఫరాకు అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉన్నామని ట్రాన్స్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అక్కడి సత్యనారాయణ తెలిపారు. సూపర్ ఎల్నినో కారణంగా ప్రస్తుతం వర్షాకాలంలోనే వేసవిలో ఉన్నంత విద్యుత్ వాడకం జరుగుతుందని ఈ అక్కడి సత్యనారాయణ గురువారం మీడియాతో తెలిపారు. దీనివల్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లపై ఒత్తిడి పెరుగుతుందని, ఆయన అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకుంటూ పెరిగిన డిమాండ్కు తగిన సరఫరా చేస్తున్నామని తెలిపారు. 33 kV ఫీడర్లు, 11 kV ఫీడర్లు అంతరాయాలు తగ్గించడం, లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల్ని తొలగించడం వంటి పనుల్లో సిబ్బందిని పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నామని తెలిపారు. స్మార్ట్ మీటర్లతో ఎలాంటి నష్టం లేదని చెబుతూ ప్రత్యేక ఉపయోగాలు ఉన్నాయన్నారు. విద్యుత్ బిల్లు పెరుగుతుందనేది కేవలం అపోహ అని తెలిపారు. అలాగే వినియోగదారులు సోలార్కు వెళ్లాల్సిందిగా సూచించారు. ఎస్సీ/ఎస్టీ సర్వీసులు 200 యూనిట్ల లోపు వాడకం ఉన్న వారికి ప్రభుత్వమే ఖర్చు చేసి వారి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేస్తుందని వివరించారు. ఎల్నినో ప్రభావం వల్ల విద్యుత్ వాడకం ఏదైతే ఉందో అది ఏమాత్రం వేసవకాలం కన్నా ఇప్పుడు తగ్గకుండా అదే మాదిరిగా ఉంటూ సో మాకు ట్రాన్స్ఫార్మర్ మీద తీవ్ర ఒత్తిడి వస్తున్నది. అయినా కానీ మేము వచ్చేటటువంటి ఈ అవసరాలని దృష్టిలో ఉంచుకొని అదనపు ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకుంటూ ఈ పెరిగినటువంటి డిమాండ్ని మీట్ అయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఈ 33 kV ఫీడర్లు, 11 kV ఫీడర్లో అంతరాయాలను తగ్గించేటందుకు కానీ ఎక్కడైనా లూజ్ ఫ్యాన్లు ఉండటము, చెట్లు ఉండటము, వీటి వల్ల జరుగుతున్నది ఈ చెట్లన్నీ కూడా క్లియర్ చేయించి తీగలకు అడ్డంగా ఉన్నవి. ఇప్పటికే 33 kV ఫీడర్లు అన్నీ చేసాము. అలాగే 11 kV ఫీడర్లో కూడా దాదాపు 70% కంప్లీట్ అయినాయి. ఇంకొక 30% ఫీడర్లు చేస్తున్నాము. ఈ ఫీడర్లు చేయటం వల్ల ఏంటంటే ఈ వర్షాలకి, గాలులకి అంతరాయాలు తగ్గటమే మా ప్రధాన ఉద్దేశం. సో మొత్తం సిబ్బందిని కూడా కేవలం ఈ ఫీడర్లు మరమ్మతుల కోసం పెట్టి వీలైనంత వరకు ప్రజలకి అంతరాయం లేకుండా చూడాలనేది మా ఉద్దేశం. సో ఇంకొద్ది రోజుల్లో అది ముగుస్తుంది. అలాగే ఈ స్మార్ట్ మీటర్ల మీద కొంతమంది పడ్డటువంటి అపోహలను కూడా క్లియర్ చేయడం జరిగింది. స్మార్ట్ మీటర్ వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకపోగా స్మార్ట్ మీటర్ వల్ల కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయనేది ప్రజలు గమనించాలి. దానివల్ల విద్యుత్ యూనిట్లు పెరుగుతాయి, బిల్లు పెరుగుతుంది అనేది కేవలం ఒట్టి అపోహ మాత్రమే. అలాగే ప్రజలను కూడా సోలార్కి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. సో మీరు సోలార్ వెళ్ళి మీరు ఉత్పత్తి చేయటం వలన మీకు విద్యుత్ బిల్లు తగ్గటమే కాక మీకు కొంత ఆదాయం కూడా డిపార్ట్మెంట్ నుంచి సమకూరుతుంది. అలాగే ఈ ఎస్సీ/ఎస్టీ సర్వీసులు ఏమైతే ఉన్నాయో వారందరికీ కూడా 200 యూనిట్లో కొన్న వాళ్ళకి ప్రభుత్వమే ఖర్చు పెట్టి వాళ్ళ ఇంటి మీద సోలార్ పలకల్ని ఏర్పాటు చేయడం అవుతుంది. కాబట్టి అందరూ దీనికి సహకరించి ఈ పథకాలను